గుంటూరు లాట్ సెంటర్ లో వైసీపీ నిరసనకు దిగింది. గుంటూరు బద్వేల్లో మహిళలపై దాడులను ఖండిస్తూ నిరసన తెలుపుతోంది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ నినాదాలు చేస్తున్నారట. గుంటూరు ఘటనలో ఎమ్మెల్యే గల్లా మాధవి సస్పెన్షన్ కి అంబటి డిమాండ్ చేస్తున్నారు. కార్యకర్త మూర్తిని సీఐని సస్పెండ్ చేస్తే సరిపోదని అంబటి విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేని తప్పించేందుకు టీడీపీ హైకమాండ్ కష్టపడుతోందని అంబటి అంటున్నారు. మొదటి సంఘటన రెండవ సంఘటన, మొదటి సంఘటన మీద యాక్షన్ తీసుకుంటే రెండవ సంఘటన జరిగి ఉండేది కాదు. రెండవ సంఘటనే వివస్తరణ చేసినటువంటి సంఘటన. ఈ రెండవ సంఘటన జరగడానికి పోలీసుల అలసత్వంగా ఉండటానికి గల్లా మాధవి గారి డైరెక్షను. ఇంతకన్నా ఏం కావాలి స్పష్టంగా? ఇప్పుడు పోలీసులు బరి, గల్లా మాధవి గారు సేఫ్, హోంమంత్రి గారు సేఫ్, ముఖ్యమంత్రి గారు సేఫ్. ఆ మూర్తిని సస్పెండ్ చేశాం, మేము మగవాళ్ళం. నువ్వు సస్పెండ్ చేయాల్సింది పాపం అమాయకుడైన సత్యనారాయణ కాదు, మీ పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారిని సస్పెండ్ చేసి అప్పుడు నీ చిత్తశుద్ధి నిరూపించుకోమని ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి కూడా నాటకం ఆడుతున్నాడు. ఎట్లా తప్పుకోవాలి, దీని నుంచి ఎలా ఇది చేయాలి అని మాట్లాడుతున్నాడు. గుంటూరు లాట్ సెంటర్ లో వైసీపీ చేస్తున్న నిరసన ఇది. గుంటూరు బద్వేల్లో మహిళలపై దాడులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక గుంటూరు ఘటనలో ఎమ్మెల్యే గల్లా మాధవిని సస్పెండ్ చేయాలి అంటూ అంబటి డిమాండ్ చేస్తున్నారు. కార్యకర్త మూర్తిని సీఐని సస్పెండ్ చేస్తే సరిపోదని అంబటి విమర్శిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేని తప్పించేందుకు టీడీపీ హైకమాండ్ కష్టపడుతోంది అన్నారు అంబటి. రక్షణ కల్పించడం